పులిరాజు కబురు. అడవికి దగ్గరలో ఉన్న గ్రామంలో ఒక కుక్క ఉండేది. దానికి అడవిలో పులిరాజుతో స్నేహం ఉండేది. ఒకరోజు అడవి నుంచి ఒక కాకి గ్రామంలోకి కుక్కకు ఒక కబురు మోసుకొచ్చింది. పులిరాజు తన చిట్టి కూన పుట్టినరోజు వేడుక చేస్తున్నాడు. ఆ చిట్టి కూనను ఆశీర్వదించి విందు ఆరగించి పోవలసిందిగా సమాచారం అందించింది కాకి. పులిరాజు తనను గుర్తుంచుకొని కబురు పంపినందుకు సంతోషించింది కుక్క. వెంటనే అడవికి బయలుదేరింది కుక్క. అడవికి వెళుతుండగా దారిలో దానికి పంది కనిపించింది. మిత్రమా, ఎక్కడికి బయలుదేరావు? ప్రశ్నించింది పంది. అడవిలో నా మిత్రుడు పులిరాజు తన చిట్టు కూనకు పుట్టినరోజు వేడుకలు చేస్తున్నాడు. నన్ను విందుకు ఆహ్వానించాడు. నువ్వు రాకూడదు అంది కుక్క. విందు అనగానే పందికి నోట్లో నీళ్లూరాయి. తాను వస్తానంది. అవి రెండు అడవి బాట పట్టాయి. దారిలో వాటికి పిల్లి కనిపించింది. విషయం తెలుసుకున్న పిల్లి తనను విందుకు తీసుకెళ్లమంది. ఇంకొద్ది దూరం అవి నడిచేసరికి వాటికి మరికొన్ని జంతువులు కనిపించాయి. పులిరాజు విందుకు తాము వస్తామన్నాయి. దాంతో మిత్రులందరినీ వెంట తీసుకుని అడవిలోకి ప్రవేశించింది కుక్క. అంతమంది తన వెంట వస్తున్నందుకు కుక్కకు చాలా సంతోషం కలిగింది. ఎదుటి వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకునే మిత్రులు తనకు ఉండడంతో పొంగిపోయింది. మిత్రులారా, ఈ సంతోష సమయాన మీరందరూ నాతో మన గ్రామం నుంచి అడవికి రావడం పులిరాజుకు సంతోషం కలిగిస్తుంది. తనకు స్నేహితులు ఎంతమంది ఉన్నా సరిపోరు. ఎప్పుడూ కొత్త స్నేహితుల కోసం ఎదురు చూస్తుంటాడు. మిమ్మల్ని చూస్తే చాలా సంతోషిస్తాడు. పదండి విందుకు అంటూ అన్నిటినీ వెంటేసుకొని విందు ప్రదేశానికి వెళ్ళింది కుక్క. మిత్రుడు రాక గమనించి ఎదురు వెళ్లి ఆహ్వానించాడు పులిరాజు. మిత్రమా, నువ్వు ఒంటరిగా వస్తావనుకున్నాను. సంతోషం నలుగురితో పంచుకుంటే సందడి రెట్టింపవుతుంది. నీ మిత్ర బృందంతో వేడుకకు రావడం చాలా సంతోషంగా ఉంది అన్నాడు పులిరాజు. కుక్కకు దాని మిత్రులకు అతిథి మర్యాదలు చేశాడు. విందులో జంతువులన్నీ ఆనందంతో గంతులు వేశాయి. కొంతకాలం తరువాత ఒకరోజు అడవి నుంచి కాకి విచారంగా కుక్క దగ్గరకు వచ్చింది. పులిరాజు తల్లి చనిపోయిందని ఈ రోజు ఉపవాసానికి రమ్మని కబురు పంపాడు. కుక్క విచారించింది. తన మిత్రుణ్ణి పలకరించాలని వెంటనే అడవికి బయలుదేరింది. దానికి దారిలో పంది కనిపించింది. మిత్రమా, ఎక్కడికో బయలుదేరావో? ప్రశ్నించింది పంది. విషయం చెప్పింది కుక్క. పందికి కూడా తనతో అడవికి రమ్మని కోరింది కుక్క. ఇప్పుడు అంత దూరం నేను రాలేను. నాకు ఇక్కడ వేరే పనుంది. నువ్వు వెళ్ళి పలకరించిరా అంది పంది. కుక్క ముందుకు కదిలింది. దారిలో దానికి పిల్లి కనిపించింది. విషయం తెలుసుకున్న పిల్లి, పాపం, అలాగా, నువ్వు వెళ్ళిరా. ముందుగా తెలిస్తే నేను నీతో అడవికి వచ్చేదాన్నే. ఇప్పుడు వేరే పని మీద బయలుదేరాను అంది. ఇంకొంచెం దూరం వెళ్ళాక దానికి ఇంతకు ముందు తన వెంట విందుకు వచ్చిన జంతువులన్నీ కనిపించాయి. అవి కూడా అడవికి రావటానికి ఆసక్తి చూపలేదు. ఏదో కుంటి సాకు చెప్పి తప్పించుకున్నాయి. కుక్క ఒంటరిగా అడవికి చేరుకుంది. పులిరాజును కౌగిలించుకుని బోరున ఏడ్చింది. మిత్రమా, ఒంటరిగా వచ్చావా? నీ గ్రామంలో మీ మిత్రులంతా తీసుకువస్తావనుకున్నా. విషాదం నలుగురితో పంచుకుంటే తగ్గుతుంది కదా అన్నాడు పులిరాజు. మిత్రమా, నేను చెబితే మన మిత్రులందరూ వచ్చేవారు. కానీ వెంటనే నిన్ను కలవాలన్న ఆలోచనలో ఎవ్వరికీ చెప్పకుండా ఒంటరిగా వచ్చాను అని అబద్ధం చెప్పింది కుక్క. మనతో విందుకు రమ్మంటే వందలాది మంది వస్తారు. మరి ఉపవాసానికి రమ్మంటే ఒక్కరు కూడా రారని గ్రహించింది కుక్క. ఈ కథలో నీతి ఏమిటంటే, సుఖాలతో పాటు కష్టాలలో కూడా పాలు పంచుకునేవారే నిజమైన మిత్రులు. కాకి లెక్కలు నీతి కథ. అనగనగా ఒక అందమైన అడవి. ఆ అడవికి చిరుత రాజుగా ఉండేది. చిరుత దగ్గర నక్క మంత్రిగా నిధులు నిర్వర్తిస్తుండేది. నక్క చాలా చమత్కరి మరియు తెలివిగలది. ఏ సమస్య అయినా ఇట్టే పరిష్కరించగలిగే నేర్పరితనం కలిగినది. ఒక్క మాటల్లో చెప్పాలంటే అక్బర్ దగ్గర బీర్బర్ లాగా అన్నమాట. నక్క దగ్గర జవాబు లేని ప్రశ్నలు అంటూ లేవు. పరిష్కరించలేని సమస్యలు లేవు. నక్కతో పాటు రాజ్యంలో ఇంకా కొందరు మంత్రులు ఉండేవారు. వారికి నక్కకున్నంత నేర్పరితనం కానీ ఆలోచన లేకుండా పోయింది. నక్క చిరుతకు నమ్మిన బంటు. రాజు ఏ పనినైనా నక్క ఇట్టే అప్పజెప్పేది.
ఒకరోజు నక్క తన పనిని ముగించుకొని, రాజా నేను బయలుదేరుతున్నాను అంటూ వెళ్ళిపోయింది. చిరుతకు అక్కడ పక్కనే చెట్టు పైన 2 కాకులు మాట్లాడుకోవడం పైన దృష్టి పడింది. అది చూసిన చిరుతకి వెంటనే ఒక ఆలోచన తడుతుంది. నా అడవిలో కాకులు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటుంది. ఇక్కడే ఉన్న మంత్రులని పిలిచి, మంత్రులారా, మన అడవిలో కాకుల సంఖ్య ఎంతో ఉందో తెలుసా మీకు అని అడుగుతుంది. రాజు ప్రశ్నకు తమకు తెలియదంటూ సమాధానమిస్తారు మంత్రులు. మరుసటి రోజు ఉదయం నక్క రాజు దగ్గరకు వెళ్ళేసరికి అందరూ ముఖాలు దిగులుగా కనిపించాయి. రాజు వాళ్ళని ఏదో ప్రశ్న అడిగి ఉంటాడని, వాళ్ళు సమాధానం చెప్పలేకపోయి ఉంటారని అర్థమైంది నక్కకి. నక్క నెమ్మదిగా రాజు దగ్గరకు వెళ్ళి, విషయమేంటి రాజాగారు అని అడిగింది. మన రాజ్యంలో విషయాలేవి మన మంత్రులకి పట్టడం లేదు. ఇలా అయితే మన రాజ్యం నడపలేం అంటాడు కోపంగా. అసలు సంగతేంటి రాజుగారు అని అడిగింది నక్క. మన రాజ్యంలో మొత్తం కాకులు ఎన్ని ఉన్నాయి అని వాళ్ళని అడిగితే ముఖాలు వెల్లడేసుకొని తెలియదు అంటున్నారు అంటుంది చిరుత. ఓస్ అంతేనా అన్నది నక్క. మీకు తెలుసా అడిగింది చిరుత. మన రాజ్యంలో మొత్తం 4,82,046 కాకులున్నాయి. కావాలంటే లెక్క పెట్టించండి అని అంటుంది నక్క. అలాగా, మరి తక్కువే ఉంటే? ఉండొచ్చు ప్రభు, మన కాకులు వాళ్ళ చుట్టాలను చూడడానికి పక్క రాజ్యాలకు వెళ్ళి ఉండొచ్చు కదా అన్నది నక్క. ఈ కాకి లెక్కలకు చిరుత హాయిగా నవ్వుకున్నది. నిరుపయోగమైన విద్య నీతి కథ. ఒక అడవిలో నక్క, గాడిద, పంది, జింక మంచి స్నేహితులుగా ఉండేవి. అవి ప్రతిరోజు కలిసి సరదాగా కాలక్షేపం చేస్తుండేవి. అవి ఒక ఏనుగు దగ్గరకు వెళ్ళి ఎవరికీ నేర్పించని విద్య ఏదైనా నేర్పించమని కోరాయి. అయితే అటువంటి విద్యలతో ఇబ్బందే తప్ప ఉపయోగం ఉండదని ఆ ఏనుగు చెబుతుంది. అయినప్పటికీ నేర్పించమని పట్టుబడతాయి. ఆ ఏనుగు ఆ నలుగురికి 4 ప్రత్యేక విద్యలను నేర్పిస్తుంది. వారు ఆ విద్యలను నేర్చుకుని తమ ఊరికి ప్రయాణమయ్యారు. ఒక అడవి గుండా ప్రయాణిస్తుండగా మార్గం మధ్యంలో వాళ్ళకి కొన్ని ఎముకలు కనిపించాయి. అవి చూడగానే ఆ నలుగురికి తమ తమ విద్యలను ప్రదర్శించే అవకాశం దొరికిందని చాలా సంతోషిస్తాయి. నక్క ఎముక వాసన చూసి ఇవి సింహం ఎముకలు అంటుంది. గాడిద, నేను నా విద్యతో వీటన్నిటినీ కలిపి అస్థిపంజరం చేస్తాను అని అలాగే చేస్తుంది. పంది, నా విద్యతో ఆ అస్థిపంజరంపై మాంసాన్ని, చర్మాన్ని తెస్తాను అని మంత్రం చదివి సింహాన్ని తయారు చేస్తుంది. జింక, ఇప్పుడు నా విద్యను ప్రదర్శిస్తాను చూడండి అని మంత్రం చదివి ఆ సింహానికి ప్రాణం పోస్తుంది. దానికి ప్రాణం వచ్చింది. ఆ నలుగురు తమ తమ విద్యలు విజయవంతమైనందుకు ఆ 4 చాలా సంతోషిస్తాయి. ఇంత మంచి విద్యలన్నీ ఇంతకాలం నేర్చుకోకుండా ఉన్నందుకు బాధపడతాయి. ఇక బయలుదేరుదాం అనుకుంటూ ఉండగా వాళ్ళు ప్రాణం పోసిన సింహం మీదకు దూకడానికి సిద్ధమయ్యింది. ఎదురుగా ఉన్న నక్క, గాడిద, పంది, జింకను చూసింది. తమ వల్ల ప్రాణం పోసుకున్న సింహం తమనేమీ చెయ్యదనుకున్నాయి. కానీ ఆ సింహం అమాంతం వాటిని చంపి తినేసి తన దారిని తాను వెళ్ళిపోయింది. పెద్దల మాట వినాలి, లేకపోతే ఈ 4 స్నేహితులకు జరిగినట్టే నష్టం వాటిల్లుతుంది. ఆశపోతూ తోడేలు. ఒక అడవిలో ఒక తోడేలు ఉండేది. ఆ తోడేలు చాలా ఆశపోతుంది. ఒకరోజు ఆ తోడేలు ఆహారం కోసమని అడవిలో వెతుకుతూ బయలుదేరింది. అలా వెతుకుతూ ఉంటే ఆ తోడేలుకు కొంచెం దూరంలో ఒక చోట ఒక కుందేలు కనబడింది. హాయ్, భలే లేత మాంసం, దీనిని వదిలేదే లేదు అనుకుని వెంబడించి కుందేలుని పట్టుకుంది తోడేలు. దీనిని ఇక్కడ కాదు, నా స్థావరానికి తీసుకొని పోయి హాయిగా ఆనందంగా తింటాను అనుకుని తోడేలు ఆ కుందేలుని నోట కరుచుకొని వెళ్ళసాగింది. దానికి దారిలో ఇంకో చోట మరో కుందేలు కనిపించింది. అరే, ఇంకో కుందేలు, ఇవాళేదో నా అదృష్టం బాగున్నట్టుంది అనుకుంటూ సంబరపడిన తోడేలు ఆ కుందేలును కూడా నోటితో కరుచుకొని పోసాగింది. అలా వెళుతూ వెళుతూ ఉండగా మరికొంత దూరం వెళ్ళాక ఆ తోడేలుకు ఒక నది అవతల ఒక జింక చనిపోయి కనిపించింది. ఆహా, నిజంగానే ఈరోజు చాలా మంచి రోజు, వారానికి సరిపడా ఆహారం దొరికింది, అవతలికి పోయి ఆ జింకను కూడా తెచ్చుకుంటాను అనుకుని ఆశపోతూ తోడేలు నోటిలో కుందేలుతో నీళ్ళలోకి దూకింది. అలా నీళ్ళల్లోకి ఈదుకుంటూ వెళుతూ ఉంటే
అలలు బాగా ఎక్కువగా వచ్చి నోటిలో ఉన్న కుందేలు ఒకదాని తరువాత ఒకటి జారిపోయాయి. పిల్ల కుందేలు పోతే పోనీలే, అవతల వైపున పెద్ద జింక ఉంది కదా, అది చాలు అనుకుంటూ అవతలి వైపుకు చేరుకుంది. ఆ జింకను నోట కరుచుకొని తిరిగి నదిలో యువతలి వైపుకి ఈదుకుంటూ రాసాగింది. ఆ నదిలో ఒక ముసలి ఉంది. ఆ ముసలి తోడేలును దాని నోటిలో ఉన్న జింకను చూసింది. ఆహా, ఈరోజు విందు భోజనం దొరికింది అనుకుంటూ వేగంగా తోడేలు మీదకు దూకింది. ఆ ముసలిని చూసి తోడేలు అదిరిపడింది. దానికి దొరికితే చావడం ఖాయం అనుకుని భయపడి జింకను వదిలి పారిపోయింది. దొరికినవి తినకుండా ఆశకు పోయినందుకు చేతిలో దొరికినవి కూడా పోయాయని బాధపడింది. ఈ కథలో నీతి ఏమిటంటే ఉన్నదానితో తృప్తి చెందాలి.